ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో వీరన్న గుడి శివరాత్రి పర్వదినాన కనుల విందుగా అలంకరించిన గుడి దాతలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర వీరలింగాయత వీరబలిజ సెంట్రల్ కమిటీ మెంబర్ వీరేష్ కుమార్, కర్రె శశిధరప్ప, గోవర్ధన్ రెడ్డి, సీనియర్ ఫోటోగ్రాఫర్ నాగేశప్ప మిగతా భక్తులు పాల్గొన్నారు. ఇంద్రాణి పుష్పే సుమంగళీర్యం బుధవరిమాగం సమేత పశ్చిత శోభాగ్రస్తత్వారాస్తం విపరీతన ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. భక్తగ్రేసర్లకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం నందు భక్తగ్రేసులకు ఇచ్చేసినటువంటి భక్తగ్రేసులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రియల్గా ఈ యొక్క గుడి 400 సంవత్సరాల కింద పురాతనమైన గుడి. ఈ మధ్యకాలంలో కొంతమంది భక్తులు ఈ గుడిని కొంచెం అభివృద్ధిలోకి తీసుకురావడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని ఇంకా ప్రగతి పదంలో ఇంకా అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి ప్రతి ఒక్క భక్తుడు కృషి చేయాలని చెప్పి నేను ఆ భక్తులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. కాకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి దేవాలయాలను ఆదుకొని రాబోయే కాలంలో మనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు, గుడికంటూ ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల్సింది కూడా నాయకులకు, అధికారులకు, అనధికారులకు కూడా నేను వేడుకుంటున్నా. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న భక్తగ్రేసులందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లో నేను ఎన్నో గోవర్ధన్ రెడ్డి అండి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ఇబ్రహీంపట్నం కాన్సెప్ట్. ఓం శ్రీ గురుబసవ లింగాయ నమః. నా పేరు శెట్టి శివకుమార్. నేను రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబలిజ సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్. నేను ఈ గుడి ప్రాముఖ్యత ఏంటంటే, శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి ఆలయం దీని చరిత్ర గత 100 సంవత్సరాల నుండి ఉంది. ఎవరిని అడిగినా కూడా 100 సంవత్సరాలు అని చెప్తారు. మేము దీన్ని దాదాపు 11-12 సంవత్సరాల నుండి ఎక్కడో అడవిలో ఉన్నటువంటి గుడిని ఈరోజు తీసుకొచ్చి మా పెద్దల సహకారంతో దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ గుడి మాన్యం కూడా 2.5 ఎకరాలు ఉంది. ఈ మధ్యన ఎండోమెంట్ వాళ్ళు వచ్చి కూడా చిన్నగా సర్వే చేసి వేరే వాళ్ళు కబ్జాలో ఉంటే కూడా మాకు ఇచ్చిపోయారు వాళ్ళు. దీనికి ఒక సర్వే లాగా చేసి దీన్ని మొత్తం బౌండరీ ఫిక్స్ చేస్తే, గవర్నమెంట్ డెవలప్ చేసి రోడ్స్ అట్లా వేస్తే కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈ గుడికి ఎవరి రాని పరిస్థితి ఉన్నప్పుడు కూడా మేము నడుచుకుంటూ వచ్చి ఇక్కడ పూజ చేసేవాళ్ళం. అలాంటిది ఈరోజు 40 ఫీట్ రోడ్ వచ్చింది ఇక్కడికి. దానికి కారణం మా గ్రామ పెద్దలు, మా కుల పెద్దలు అందరి సహకారంతో ఇక్కడ తీసుకొచ్చాం. ఎందుకంటే ఇది స్వయంగా వెలిసిన గుడి. ఇది చాలా చాలా పవిత్రమైన, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎగ్జాంపుల్ నేను కూడా ఉన్నాను ఇందులో, మా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నమ్మకంతో ఏర్పడిన వచ్చిన కాన్సెప్ట్ కాబట్టి, ఒక నమ్మకం ఉందనుకోండి అది తప్పక నెరవేరుతుంది. అది ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు, మా ఆఫీస్ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్తారు, మేము పని అనుకుంటే ఆటోమేటిక్ అయిపోతుంది తప్ప మీ గుడి డెవలప్మెంట్కి ఏం కావాలో మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఇలాంటి పురాతనమైన పాత గుళ్ళని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని నేను ముందు తీసుకోవాలని కోరుతున్నాను.